ఈరోజు మా విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలోన మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మా మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మా నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ఈరోజు కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలోన పూజలు అన్నది నిర్వహించడం జరిగింది. ఏదైతే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుని పెట్టిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి ప్రతిష్ట అన్నది రోజు రోజుకి దిగజార్చే విధంగా ఉంది. ఏ రోజు లేని విధంగా ఈరోజు తిరుమల తిరుపతిలోన చావులు అన్నవి జరుగుతున్నాయి, క్యూ లైన్లోన కుమ్ములాటలు జరుగుతున్నాయి, పాములు కరవటం జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు రోజు రోజుకి వెళ్తున్నాయంటే ఆ కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామికి ఆ బిఆర్ నాయుడుని చైర్మన్గా కంటిన్యూ చేయడం అన్నది ఏ మాత్రము ఇష్టం లేదు. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఒక చైర్మన్ని, టీటీడీ చైర్మన్ పెడితే ఒక ఆడియో క్లిప్పింగ్ వస్తేనే తిరుమల తిరుపతి ప్రతిష్ట ఎక్కడ దెబ్బ తినకూడదు అని వెంటనే చర్యలు తీసుకొని చైర్మన్గా తొలగించడం జరిగింది. ఈరోజు వీడియో క్లిప్పింగ్లు వస్తున్నా కానీ ప్రశ్నిస్తానన్న నాయకుడు ప్రశ్నించట్లా, నోరు ఇప్పట్లా. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నోరు ఇప్పట్లా. గతంలోన ఇదే మీడియాల్లోన, ఇదే ఎల్లో మీడియాల్లోన విపరీతంగా ఒక ఆడియో క్లిప్పింగ్కి ఎన్ని రకాల డిబేట్లు చేశారో మనం చూసాం. కానీ ఈరోజు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీడియో క్లిప్పింగ్ ఒక బ్రాహ్మణ్ మహిళ డైరెక్ట్గా సీఎం గారికే లెటర్ రాసి, వాడు ఒక విధవ, వాడిని చేయొద్దు మీరు చైర్మన్ కానీ ఒక బ్రాహ్మణ్ మహిళ మీకు లెటర్ రాస్తే ఆ లెటర్ని పక్కన పడేసి ఈరోజు బిఆర్ నాయుడు లాంటి ఒక వ్యక్తిని, ఒక భ్రష్టు పట్టిన వ్యక్తిని మీరు తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా పెట్టి టీటీడీ ప్రతిష్టను మీరు దెబ్బతీసే విధంగా, ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారే, ఇది సీఎంకి ఎంతవరకు కరెక్టు? ఏమీ లేని దానికి యాగి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్క నాయకుడు విచ్చలవిడిగా వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగారు, వచ్చి అమ్మవారి గుడి మెట్లు కడిగారు. ఈరోజు అదే కల్తీ నెయ్యిలోన ఏమీ లేదని స్పష్టంగా తేలింది. కానీ ఈరోజు ఏం చేస్తారు మీరు? ఈరోజు ఏం చేస్తున్నారు? ఎందుకు ఖండించరు? వెంటనే ఖండించాలి. ఖండించడమే కాదు, నోరు విప్పాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినందుకు మెట్లు కడగడం కాదు, ఈరోజు మీ నోళ్ళన్నీ ఫినాయిల్ వేసి కొడుకోవాలి. ఆ రకంగా ఈరోజు మీరు ఏ రకంగా అయితే వాగారో, బిఆర్ నాయుడిని తక్షణమే దించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా ఉధృతం చేస్తాం మేము ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను.